ముఖ్యంగా ఒక సినిమాకి అనేక రకాల ఆడియన్స్ ఉంటారు. కానీ 'యాత్ర 2' మూవీకి మాత్రం 3 రకాల ఆడియన్సే ఉంటారు. ఒకటి జగన్ అభిమానులు, 2 జగన్ అభిమానులు కానివారు. అంటే టీడీపీ అభిమానులు అవ్వచ్చు, జనసేన అభిమానులు అవ్వచ్చు, బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా అవ్వచ్చు. ఇక మూడో రకం ఏంటంటే న్యూట్రల్ అభిమానులు. ఆ న్యూట్రల్ అభిమానిగా చెబుతున్నాను. ఈ 'యాత్ర 2' మూవీ ఒక యావరేజ్ మూవీ. ఇక ఇన్‌డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే కాక ప్లాట్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. మనం ఏదైతే టీవీలో చూసామో దాన్నే ఇప్పుడు వెండి తెర మీద, సిల్వర్ తెర మీద, పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నాం అంతే. వైఎస్ఆర్ 2009లో చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకైన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఓదార్పు యాత్ర చేశాడు, పాదయాత్ర చేశాడు, ఏ విధంగా జైలుకి వెళ్ళాడు, ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు, దాన్ని మనం ఈ మూవీలో చూడొచ్చు అనమాట. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే కాక మెయిన్ లీడ్గా నటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా నటించిన జీవ అయితే 100కి 100% యాప్ట్గా సరిపోయాడు. అలా జీవించేశాడని చెప్పవచ్చు. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే అనిపిస్తాయి. ఇక వైఎస్ఆర్ అభిమానులకి, జగన్ అభిమానులకి అయితే ఇక కళ్ళంటా కూడా నీళ్లు వచ్చేస్తాయి. అలాగే మూవీ యొక్క డైలాగ్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, ఇక కొన్ని సీన్లు ఆ వరల్డ్ బిల్డింగ్ ఎంత బాగా సినిమాని తీసారా, ఎంత పెద్ద భారీ బడ్జెట్లో సినిమా తీసారా అని థాట్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అవన్నీ కూడా ఈ మూవీలో చాలా అద్భుతంగా అనిపించడం వల్ల మూవీ అయితే కొంతమేర అలరిస్తుంది. ఇక మైనస్ విషయానికి వస్తే భయ్య కొంచెం ల్యాగ్ అనిపించింది, బాగా స్లో నెరేషను, అలాగే సాంగ్స్ కూడా ఏమాత్రం బాగాలేదు. ఇక మూడీగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక వైఎస్ జగన్ నిప్పు పట్టుకుంటే కాలిపోతాడు అనే విధంగా చూపించడానికి డైరెక్టర్ ప్రయత్నిస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి ప్లస్లు మైనస్లు ఉంటాయి, అలాగే జగన్కి కూడా మైనస్లు ఉంటాయి. కాబట్టి మైనస్లు ఏమి టచ్ చేయకుండా ఓన్లీ ప్లస్ పాయింట్ చుట్టూనే వెళ్తున్నాడా అనే ఫీలింగు న్యూట్రల్ ఆడియన్స్కి అయితే, మూవీలో వరకైతే అనిపిస్తుంది. ఇక చంద్రబాబు, సోనియా గాంధీ ఇటువంటి వారిని ఏమైనా నెగిటివ్గా చూపిస్తారు అనే థాట్లు ఏమైనా ఉంటే అలాగేం చూపించలేదు, బాగానే చూపించారు. కానీ మనకు అంత ఇంపాక్ట్ ఏం అనిపించదు. మరి నా సలహా అయితే ఇది ఓటీటీలో చూస్తే మంచిది, న్యూట్రల్ మూవీ లవర్. ఇక 'యాత్ర 2' మూవీకి మనం ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 2.5 స్టార్ అవుట్ ఆఫ్ 5. మీరు కానీ ఈ మూవీ చూస్తే మీకు ఎలాగ అనిపించింది, మీరు ఇచ్చే రేటింగ్ స్టార్స్ కూడా కింద కామెంట్ అయితే చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.